ఇక్కడ ఏమై ఉన్నది? సమీపమై ఉంది. ఏ దినమున ప్రపంచం అంతం అవుద్దో ఎవరికి తెలియదు. ఒక గురువు ఒక వ్యక్తి దగ్గరికి, రబ్బీ దగ్గరికి వెళ్ళి శిష్యులు అడిగారంట, అయ్యా మీరు యుగాంతాన్ని గురించి చెప్తున్నారు, మెస్సియా రాబోతున్నాడు అంటున్నారు, అయితే మేమెప్పుడు మారు మనసు పొందితే బాగుంటుంది అంటారు, మీరు చెప్పండి అని అడిగారంట. మేము ఎప్పుడు పశ్చాత్తాపడి మేము మారు మనసు పొంది ఆయన కోసం ఎదురు చూస్తే మంచిది అంటే ఆ యొక్క రబ్బీ అన్నాడంట, చనిపోవడానికి ఒక రోజు ముందు మారు మనసు పొందితే చాలు అన్నాడంట. ఎప్పుడు? చనిపోవడానికి ఒక రోజు ముందు మారు మనసు పొందు, అంతే చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు అన్నాడు. అనగానే సంతోషపడ్డారు. ఆలోచించుకుని, కరెక్టే కానీ మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదుగా, మనం ఎప్పుడు చనిపోతామో మాకు తెలియదు కదా అన్నారంట. తెలీదా? ఓకే, అయితే ఇప్పుడే పొందేయండి అన్నాడంట. అయితే ఇప్పుడే పొందండి. 2 గుంపులు కనపడుతున్నాయి. ఒకటి, దేవునిని విశ్వసించి దేవునిని ఆరాధించేవారు అంతిమ మహాదినమందు తీర్పులోనికి ప్రవేశించరు. వారికి ఆపత్కాలంలో ఒక ఆశ్రయం ఉండబోతుంది. ఆ అపాయంలోంచి తన జనాన్ని దేవుడు ఏం చేస్తాడు? కాపాడతాడు. వారిని రక్షించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడే మన జీవితాలని సరిచేసుకుంటూ యేసుక్రీస్తు రాకడికి ప్రతి వ్యక్తి కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మనం ఎప్పుడు వెళ్తామో మనకి తెలియదు. ఈ 2 మన ఆధీనంలో లేదు. ఎవరో బటన్ నొక్కితే మన బట్టలు లేచిపోతాయి. కనుక మనం ఏమవుతాం మనకు తెలియదు. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం విశ్వసించినట్లయితే ఎక్కడైనా అక్కడైనా రాబోయే రాజ్యంలో కూడా మనకు స్థానం సంపాదించుకున్న వారం అవుతాం. అది మంచి తెలివైన నిర్ణయం అని దేవుని వాక్యం మనలను తెలియపరుస్తూ ఉంటుంది. కనుక అట్టి ఆలోచనతో ఈ యొక్క